హలో అండి, నమస్తే అందరికీ. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు తిరుమల లడ్డు అంశంలో సుప్రీంకోర్టు ధర్మాసనము ఒక స్వతంత్ర సిట్ని ఏర్పాటు చేసింది. ఆ స్వతంత్ర సిట్లో సిబిఐ నుంచి ఇద్దరు అఫీషియల్స్, తర్వాత స్టేట్ పోలీస్ నుంచి ఇద్దరు అఫీషియల్స్, తర్వాత ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక అఫీషియల్. ఎందుకంటే అక్కడ తిరుమల లడ్డు అంశంలో కల్తీ జరిగింది లడ్డు కాబట్టి, లడ్డూలో వాడింది ఘీ కానీ లడ్డు కానివ్వండి, అది ఫుడ్ ఐటెం కిందకి వస్తుంది కాబట్టి, సో దానికి సంబంధించి FSSAI అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక పర్సన్ని పెట్టి ఒక 5గురు కమిటీతో కూడుకుని ఒక సిట్ వేసింది. అండ్ ఈ సిట్కి ఒక సూచన చేసింది సుప్రీంకోర్టు. ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ తిరుమల లడ్డుకు సంబంధించిన అంశాన్ని దీన్ని ఒక రాజకీయ డ్రామాగా, ఒక పొలిటికల్ డ్రామాగా మార్చొద్దు అనేది ఫస్ట్ థింగ్ చెప్పింది. అండ్ ఇది భక్తులకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజకీయ డ్రామాగా మార్చొద్దు అనే ఒక అంశాన్ని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా స్పెషల్ సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తూ కామెంట్ చేసింది. ఈ క్రమంలో పొలిటికల్ డ్రామాగా మార్చొద్దు అనే అంశము చాలా మనం కీలకంగా చాలా కీన్గా చూడాల్సిన అంశం. ఎందుకంటే తిరుమల లడ్డూలో యానిమల్ అవశేషాలు కలుపుతున్నాడు, అడల్టరేటెడ్ ఘీ వాడారు అనే అంశం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టైమ్ అండ్ అగైన్ దీన్ని ఒక రాజకీయ డ్రామాలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేశాడు తప్ప, ఇది ఒక భక్తుల మనోభావాలకు కూడుకున్న సెన్సిటివ్ అంశం. దీన్ని సెన్సిటివ్గా ఒక సైంటిఫిక్ మేనర్లో ఇన్వెస్టిగేషన్ చేసి దోషుల్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని శిక్షించి ఫ్యూచర్లో ఇలాంటివి పునరావృతం కాకూడదు అనే ఒక ఆలోచనతో ఆయన ఎక్కడ బిహేవ్ చేయాలి. ఈ ఎంటైర్ తిరుమల లడ్డూలో జరిగిందని భావిస్తున్న ఏదైతే కల్తీ అంశం ఏదైతే ఉందో దీని చుట్టూ ఒక పొలిటికల్ డ్రామాని హంగామా చేసే ప్రయత్నమే చేశాడు. ఆయన మాల వేసుకున్న దగ్గర నుంచి, అమ్మవారి గుడి దగ్గర మెట్లు శుభ్రం చేసిన దగ్గర నుంచి, తర్వాత తిరుమల కొండ దగ్గరకు వెళ్ళి ఆ దీక్ష విరమింపజేసినప్పుడు కానివ్వండి, నిన్న వారాహి డిక్లరేషన్లో కానివ్వండి, ఎక్కడా కానీ ఇక్కడ మత ప్రస్తావన తిరుమల లడ్డు అనేది కల్తీ జరిగిందనేది ఒక లడ్డూకు సంబంధించిన అంశం అయితే దాని చుట్టూ భారతదేశంలో ఉన్న అన్ని మతాలని తీసుకొచ్చి పొలిటికల్ డ్రామాగా మార్చే ప్రయత్నం చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు తెలిసి సుప్రీంకోర్టు జడ్జెస్ దృష్టికి కూడా నిన్న ఈయన మాట్లాడిన కోర్టుకి అగెనెస్ట్గా కూడా ఈయన మా కోర్టు ధిక్కరణ కింద ఈయన మీద కేసు పెట్టాలి. యాక్చువల్గా అయితే కోర్టు ఇచ్చే రూలింగ్స్కి కామెంట్స్కి అగెనెస్ట్గా కోర్టు ధిక్కరణగా కింద కూడా ఈయన మాట్లాడారు రాత్రి. అంటే కోర్టుని తప్పుబట్టే ఆ స్థాయికి వెళ్ళిపోయాడు ఈయన. పొరపాటున పొత్తులో ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన పుణ్యాన భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న జడ్జిని తప్పుపట్టే స్థాయికి వెళ్ళాడంటే ఈయన ఈ అంశాన్ని ఏమాత్రం ఎంత బలంగా ఒక రాజకీయ డ్రామాగా మార్చాలనుకుంటున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అండ్ రాత్రి ఈయన మాట్లాడుతా తిరుమల డిక్లరేషన్ సభలో మాట్లాడుతా రకరకాల అంశాలని ఈయన లేవనెత్తాడు. అందులో ప్రధానంగా సెక్యులరిజం అనేది 2 వే, ఇవన్నీ ఈ అంశాలన్నీ అవసరం లేదు. ఇక్కడ అంశం ఒకటి తిరుమల లడ్డు విషయంలో నిజంగా అవకతవకలు జరిగితే సిట్ వేసి ఎంక్వైరీ చేయించి, లేకపోతే సిబిఐకి ఇచ్చి ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారణ తెలిసిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, అంతే. దాన్ని ఒక రాజకీయ డ్రామాగా 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షని, ఆ దీక్ష మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మెట్లు శుభ్రం చేసి, తర్వాత అక్కడి నుంచి తిరుమల వెళ్ళిన తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష ముగించిన తర్వాత ఒక డిక్లరేషన్ సభ పెట్టడం, ఒక లడ్డు చుట్టూ ఇంత రాజకీయ డ్రామా చేశాడు వ్యక్తి. ఈ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఈ కామెంట్ చేసింది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, రాత్రి ఆయన మాట్లాడతా రాజకీయ డ్రామా అని సుప్రీంకోర్టు ముమ్మాటికి నిజం చెప్పింది. ఎందుకంటే రాత్రి ఆయన మాట్లాడతా స్టార్ట్ చేసిందేమో తిరుమల లడ్డూలో యానిమల్ అవశేషాలు ఉన్నటువంటి కల్తీ ఘీని వాడారనే అంశంతో ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. కానీ రాత్రి అంటారు తిరుమల దర్శనానికి సంబంధించిన టికెట్లు అమ్ముకున్నారంటారు. ఈవోగా ఉన్నటువంటి, ఇంతకుముందు పాత ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి హిందూ ఆచారాలను, టెంపుల్ ఆచారాలను ప్రాపర్గా పాటించలేదంటారు. ఆయన ఇవన్నీ ముందు చెప్పలేదు కదా. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు ఇన్ని జరిగినాయని చెప్పాలా, ఒక లడ్డు అంశమే బయటికి తీసుకొచ్చారు. లడ్డు అంశం ఎప్పుడైతే మీ మీద బ్యాక్ ఫైర్ అయిందో, సొసైటీలో రావాల్సిన రెస్పాన్స్ మీకు అనుకూలంగా రాలేదో, కోర్టు మీ మీద అక్షింతలేయటం మొదలుపెట్టిందో, అప్పుడు ఈ ఒక్కదానితో మాట్లాడితే మనం బకరాలం అవుతున్నామని గ్రహించిన మీరు దీన్ని ఒక రాజకీయ డ్రామాగా మార్చే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో భాగంగా వేరే మతాలని, వేరే కులాలని, రకరకాల అంశాలు తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు సనాతన ధర్మం గురించి గొంతు చించుకొని తెగరుస్తున్నారు కదా. నాకు ఒక చిన్నపాటి సందేహం ఉంది. ఐ థింక్ మీరు సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారే అనుకుందాం. మిమ్మల్ని గర్భగుడిలోకి రాణిస్తారు? అసలు గర్భగుడిలోకి మీకు ఎంట్రీ ఉందా?
అసలు గర్భగుడిలో ఎంట్రీ లేనటువంటి మీకు ఈ ధర్మం గురించి ఇంత గొంతు చించుకునే అవసరం ఏమొస్తుంది అసలు? గర్భగుడిలో మీకు టెంపుల్ ఎంట్రీలో మీకు ఈక్వాలిటీ లేదు. ఒక టెంపుల్లో పూజ చేసేటువంటి పూజ వరకు ఉండే ఎంట్రీ మీకుందా? మీకు లేదు కదా. మీరు గర్భగుడిలోకి మీకు అలో లేదు కదా. గర్భగుడిలో అలో లేని మీకు మఠాధిపతులు పీఠాధిపతులు చేయాల్సిన పని మీరెందుకు చేస్తున్నారు? మీరు మఠాధిపతులు పీఠాధిపతులు చేయాల్సిన పని ఉప ముఖ్యమంత్రి స్థాయిలో మీరెందుకు పూనుకున్నారు దాన్ని? దీని వెనకాల రాజకీయంగా చాలా కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర ఏంటిదనేసి నేను ఇంకొక సందర్భంలో ఇంకొక వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను పక్కాగా. ఎందుకంటే మీరు ఈ అంశాన్ని రాజకీయంగా ఎలాంటి మలుపులు తిప్పాలనుకుంటున్నారో ఏంటిదనేసి నేను సివిల్ సొసైటీలో కొంతమంది విఘ్నులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఒక కంపైల్ చేసి ఒక చిన్నపాటి వీడియో చేసి ఈ లడ్డూ చుట్టూ మీరు ఈ చేస్తున్న సనాతన ధర్మం అనే ఒక బూటకపు నాటకాన్ని మీరు ఎత్తుకున్నది ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా ఒక ప్రాపర్ అనాలిసిస్తో ముందుకు వస్తారు డెఫినెట్గా. అయితే ఈ క్రమంలో మీరు సనాతనాన్ని ఇంత అంటున్నారు కదా. నిన్న మీరు తిరుపతి వెళ్ళారు, మొన్న వెళ్ళారు తిరుమలకి వెళ్ళారు. గర్భగుడిలోకి మీకు అలో ఉందా? మీరు సనాతన ధర్మం గురించి ఎంత బలంగా మీరు అడ్వకేట్ చేస్తున్నారో మీరు ఇంకో దాన్ని కూడా అడ్వకేట్ చేయాలి. గర్భగుడిలో ప్రతి ఒక్కడికి హిందూ మతంలో ఉన్న ప్రతి కులస్తుడు గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి దగ్గరగా దర్శించుకునే అవకాశం కల్పించాలనేసి మీరు సనాతన ధర్మ డిక్లరేషన్లో పెట్టుంటే బాగుండేది. సనాతన ధర్మ డిక్లరేషన్లో గర్భగుడిలోకి భారతదేశంలో ఉన్న హిందూ సమాజంలో హిందూ ధర్మం హిందూ మతంలో ఉన్నటువంటి అన్ని కులాలకి టెంపుల్ ఎంట్రీ ఈక్వల్గా ఉండాలా. గర్భగుడిలోకి వెళ్ళే ఈక్వాలిటీ ఇవ్వాలా. టెంపుల్ని డెమోక్రటైజ్ చేయండి. మీరు దాని మీద కూడా మీరు సనాతన ధర్మ డిక్లరేషన్లో మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు అలా మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? మీ పైన ఉన్న బీజేపీ ఆర్ఎస్ఎస్ మిమ్మల్ని ఈ విషయం మీరు అలా మాట్లాడితే, టెంపుల్ని డెమోక్రటైజ్ చేయాలనే మాట మీరు మాట్లాడితే ఖచ్చితంగా బీజేపీ నుంచి మీకు అక్షింతలు పడతాయి. అది బీజేపీ నుంచి మీకు అక్షింతలు వేయించుకోవడం మీకు ఇష్టం లేక మీరు ఆ అంశాన్ని లేవనెత్తట్లా. మీరు గర్భగుడి లోపలికి వెళ్లకుండా ఉండేదానికి మీరు సిద్ధపడుతున్నారు, కానీ టెంపుల్ డెమోక్రసీ గురించి మాట్లాడడానికి మీరు ఇష్టపడలేదు. ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే మీకే గర్భగుడిలోకి అలో లేకపోతే సామాన్య భక్తుడు గర్భగుడిలోకి వెళ్ళగలడా? మీరు ఎందుకు ఇప్పుడు భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే రైట్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ వరకు భారతదేశంలో రాజకీయంగా ఏ పదవి కన్నా ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా అర్హుడే. కానీ గర్భగుడిలోకి వెళ్ళేదానికి ఒక్క బ్రాహ్మణుడు పూజవారి మాత్రమే ఎందుకు వెళ్ళాలి? వేరే కులానికి చెందిన వ్యక్తులు ఎందుకు గర్భగుడిలోకి వెళ్ళకూడదు? దీని గురించి ఎందుకు ఆలోచించారు? మీరు డెమోక్రటిక్ స్పిరిట్తో వెళ్ళే వ్యక్తి అయితే, డెమోక్రటిక్ సెటప్లో మీరు ఉప ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా టెంపుల్ని డెమోక్రటైజ్ చేసేదానికి మీరు ఆలోచించండి. మీ సనాతన ధర్మ డిక్లరేషన్లో ఇదొక డిక్లరేషన్గా పెట్టుండాల్సింది. పెట్టండి, ఇప్పుడన్నా పెట్టి ముందుకు వచ్చి చెప్పండి. గర్భగుడిలోకి అన్ని కులాల వ్యక్తుల్ని, హిందూ సమాజంలో ఉన్న అన్ని కులస్తుల్ని గర్భగుడిలోకి వెళ్ళేదానికి మీరు ఆస్కారం కల్పించండి మీ డిక్లరేషన్ ద్వారా. అప్పుడు మీ సనాతన ధర్మ డిక్లరేషన్కు శాంక్టిటీ వస్తుంది. టెంపుల్ని డెమోక్రటైజ్ చేయకుండా, టెంపుల్ని డీసెంట్రలైజ్ చేయకుండా మీ సనాతన ధర్మ డిక్లరేషన్ ఆటలు సాగనివ్వబోరు సమాజంలో. ఖచ్చితంగా మీరు హిందూ సమాజం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులైతే ఖచ్చితంగా హిందూ సమాజంలో దేవుడికి భక్తుడికి మధ్య ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో, ఆ గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆగిపోయే గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చే ప్రయత్నం చేయండి. గర్భగుడిలోకి అలో అందరికీ ఇప్పించండి. మీరు అన్ని మతస్థుల సంగతి పక్కన పెట్టేద్దాం, కనీసం హిందూ సమాజంలో ఉన్న అన్ని కులస్తులకి గర్భగుడిలోకి వెళ్ళే ఆస్కారం కల్పించండి. మీరు ఆ రకమైన ఏర్పాట్లు మీరు వారాహి డిక్లరేషన్లో పెట్టుంటే బాగుండేది. కానీ మీరు ఇలాంటి పని చేయరు. మీరు డెమోక్రటిక్ మనిషి కాదు. మీరు డిక్టటోరియలిజంలో మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని పూనుకున్నారు కాబట్టి మీరు టెంపుల్ని డెమోక్రటైజ్ చేయాలని మీరు మాట్లాడరు. ఎందుకంటే మీకు అంత దమ్ము లేదు. మీరు మాట్లాడండి దీని మీద. టెంపుల్ని డెమోక్రటిక్ కంట్రీలో వై టెంపుల్ షుడ్ నాట్ బి ఏ డెమోక్రటిక్? టెంపుల్ ఎందుకు డెమోక్రటిక్ మేనర్లో ఉండకూడదు చెప్పండి. స్పెసిఫిక్గా ఒక రూల్ ఎందుకు? ఒక మతంలో కొద్దిపాటి మనుషులే గర్భగుడిలోకి వెళ్ళటం ఎందుకు? మిగిలిన వాళ్ళు గర్భగుడిలోకి దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోరికలు కోరుకునే అర్హత కల్పించండి. తప్పేముంది అందులో? దేవుడి దగ్గరికి వెళ్తే దీని మీద మాట్లాడండి మీకు చిత్తశుద్ధి ఉంటే. హిందూ ధర్మాన్ని ప్రజాస్వామ్యబద్ధం చేసేదానికి మాట్లాడండి. మీరు టెంపుల్స్ని ప్రజాస్వామ్యబద్ధం చేసేదానికి మార్చండి. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా విశ్వసిస్తారు తప్ప ఇవి ఏం డిక్లరేషన్? ఆ డిక్లరేషన్లో మీరు పొందుపరిచిన అంశాలు ఏంటి? తలాతోకలేని అంశాలు కాకపోతే. సో సుప్రీంకోర్టు చెప్పినట్టు
మీరు ఈ పర్టికులర్ అంశాన్ని ఒక రాజకీయ డ్రామాగా మార్చారు. ఇక నుంచన్నా సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే రూలింగ్, ఆ డైరెక్షన్స్ ఏదైతే ఉందో స్వతంత్ర సిట్కి, ఆ డైరెక్షన్స్ మీకు కూడా వర్తిస్తాయి. సిట్కే కాదు, మీకు కూడా వర్తిస్తాయి. సో నెవర్ ఎవర్ ట్రై టు మేక్ ఏ పొలిటికల్ డ్రామా అవుట్ ఆఫ్ తిరుమల లడ్డు ఇష్యూ. థ్యాంక్ యూ.